హలో అండి. ఇది నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అనమాట. నాకే కాదు మా అమ్మ, నాన్నలకి కూడా. అండ్ ఇది వాళ్ళకి తెలీదు ఫ్లైట్ జర్నీ అని చెప్పి. నేను ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యేంత వరకు వాళ్ళకి రివీల్ చేయలేదు. సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. అండ్ వాళ్ళు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యారండి. నేను అనుకునేదాన్ననమాట లైఫ్‌లో ఒక్కసారైనా ఫ్లైట్ జర్నీ చేయాలని చెప్పి. చేస్తున్నానండి ఇప్పుడు. అండ్ నాతో పాటు మా అమ్మ, నాన్నలని కూడా చేయిస్తున్నాను. అదంతా ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూడండి. లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. కానీ నిన్నైతే లాస్ట్ మినిట్‌లో ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ కావాలని చెప్పి చాలా టెన్షన్ పడిపోయాను. నాకైతే ఒరిజినల్ లేదు. మా అమ్మ నాన్నలకి ఉంది. సో, అలౌ చేస్తారా లేదా అన్న టెన్షన్‌తో వచ్చాను. బట్ వాళ్ళు అలౌ చేసేసారులెండి. చాలా హ్యాపీ. సో, వీళ్ళైతే హ్యాపీనెస్‌తో చకచకా వెళ్ళిపోతున్నారు. అండ్ ఎయిర్‌పోర్ట్‌లో వచ్చేసరికి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కదా! రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. సో, దీంట్లో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. షాపింగ్ చేద్దామంటే టైం లేదు. సో, కామ్‌గా వచ్చేసా. ఫస్ట్ టైం కాబట్టి 2 అవర్స్ ముందే వచ్చేసాము. వచ్చిన తర్వాత ముందు రావడం చాలా మంచిదనిపించింది. ఎందుకంటే ఏ గేట్ ఏంటి అనేది తెలియలేదు. ఎవరినో ఒకళ్ళని అక్కడ అడిగి హెల్ప్ డెస్క్ తీసుకొని సో, వచ్చాననమాట. వచ్చిన తర్వాత ఒక మంచి బస్సు ఏసారు, ఏసీ బస్సు. అక్కడి నుంచి ఫ్లైట్స్ ఆగినయి అన్నీ ఇండిగో ఎయిర్‌లైన్స్ అవన్నీ, స్పైస్ జెట్ అవన్నీ చూసుకుంటా వచ్చాను. అంతా బాగుందనమాట. పక్కనే ఒక మామగారు తగిలారు. ఆవిడ స్విట్జర్లాండ్ నుంచి వచ్చారంట. ఇప్పటి వరకు టెన్షన్‌తో ఉన్నదాన్ని ఆవిడని చూసిన తర్వాత ఒక్కసారిగా నాకు టెన్షన్ పోయింది. ఇంత ఏజ్‌లో ఆవిడ భలే వచ్చి అన్నీ తిరుగుతున్నారు. స్విట్జర్లాండ్ నుంచి ఒక 3 ఫ్లైట్స్ మార్నింగ్ నుంచి మారుతూనే ఉన్నారంట నిన్నటి నుంచి. సో, ఈవిడని చూసాక నాకు ఇంకొంచెం బూస్టప్ అయ్యి సో, ఈవిడ రాగలేంది నేను కూడా రాలేనా అని చెప్పి ఇంకొంచెం ఆవిడ ఒక ఇన్స్పిరేషన్‌తో నేను ఇంకా కొంచెం పీస్‌ఫుల్‌గా జర్నీ చేశాననమాట. సో, ఎక్కిన తర్వాత ఎలా ఉందన్న వ్యూ మీకు చూపిస్తాను. సో, ఇదంతా నాకు అవ్వడానికి ఎస్‌కే ట్రావెల్స్ అనేవాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. జనరల్లీ ఫ్లైట్ టికెట్ అంటే అరౌండ్ పర్ హెడ్ వచ్చేసరికి 5,000 అలా ఉంటుంది. అంటే 15,000ది కాస్త మా ముగ్గురికి 7,000లో ఎళ్ళొచ్చేసాము. చాలా పెద్ద ఫ్లైట్ అండ్ చాలా జర్నీ జరిగింది. సో, మెల్లిగా లోపలికైతే వెళ్ళిపోయాం. లోపల ఎలా ఉంటుందో వ్యూ మొత్తం చూపిస్తాను. సో, లాస్ట్ నుంచి సెకండ్ రో అయితే వచ్చింది మనకి. ఫ్లైట్ ఎక్కాక మా వాళ్ళ రియాక్షను. సో, ఫోటో తీసుకున్నారు ఇద్దరు కూడా సెల్ఫీ. ఒక్కసారిగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. చాలా అంటే చాలా భయమేసింది. నేనైతే విండో సీట్ తీసేసుకున్నా. ఈ ఎయిర్ హోస్టెస్ ఏదో చెప్తున్నారు. నాకైతే ఏమీ అర్థం కాలేదు. అమ్మ చూడు బా పైకి వచ్చేసాం. పైకి వచ్చాను అమ్మ. నాకైతే చాలా భయమేసింది. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కవర్ చేస్తాను. నా వెనకాల సీట్ ఆయనకు కూడా ఫస్ట్ టైం అనుకుంటా. బాగా భయమేసినట్టుంది ఆయనకు కూడా. దేవుడి పాటలు పెట్టుకుంటా విన్నారు. ఫ్లైట్ అయితే పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇదండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది. అవన్నీ మేఘాల్లో పైన ఉన్నాం. వామ్మో, ఫస్ట్ టైం. సినిమాల్లో చూడడమే కానీ. విజయవాడ అయితే ల్యాండ్ అయిపోయాము. పైనుంచి చిన్న కనిపిస్తున్నాయండి. స్లోగా విజయవాడ వచ్చేసాం 8:30 కల్లా మార్నింగ్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై డ్రీమ్ అనమాట. అనుకోకుండా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.